నమస్తే, వెల్కమ్ టు నిప్పుకనిక. నేను మీ శ్రీకాంత్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఈరోజు మన విజయదశమి సందర్భంగా మనతో మాట్లాడడానికి మహబూబ్నగర్ సంబంధించి బీసీల్లో ఒక బలమైన నేతగా, అదేవిధంగా మహబూబ్నగర్లో ఒక జనతా గ్యారేజ్గా నిత్యం జనాలకు ఏ అవసరం వచ్చినా ఆయన స్థాయికి తగ్గట్టు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే బీసీ నాయకుడైన మైత్రి యాదన్న గారు అయితే మనతో ఉన్నారు. సో ఈరోజు దసరా సందర్భంగా వారితో ఒక ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అయితే ఉంది. ముఖ్యంగా వారు కాంగ్రెస్లోకి వెళ్తారని అనేక ఊహాగానాలు కావచ్చు, ప్రచారం అయితే నడుస్తూ ఉంది. వాస్తవంగా నిజంగా వారు 1984 మొదటగా టీడీపీలో వారి యొక్క రాజకీయ ప్రస్థానం కావచ్చు, సపోర్ట్ ఒక మద్దతుగా అయితే ఉన్నారు. దాని తర్వాత ఏ పార్టీలో అయితే లేరు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి. ఈ సందర్భంలో ఎందుకు కాంగ్రెస్లోకి నిజంగా వెళ్తున్నారా లేదా, వెళ్ళాల్సిన సందర్భాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి వారే ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉన్నారన్నా? బాగుంది. ముఖ్యంగా మొదటగా మీకు విజయదశమి శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. సో ఏది ముఖ్యంగా ఎందుకు మీరు కాంగ్రెస్లోకి వెళ్తున్నారని ఒక ప్రచారం అయితే మహబూబ్నగర్ జిల్లాలో అయితే చక్కర్లు కొడుతుంది. వాస్తవంగా వెళ్తున్నారా, ఏంటిది అసలు? వెళ్తున్నామండి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని అనుకున్నాము. మొన్న ఈరోజు 29th ఈరోజు ఉండే 29th అనుకున్నాము. కాబట్టి భారీ వర్షాల కారణంగా మహేష్ గౌడ్ గారు ఢిల్లీలో పిసిసి అధ్యక్షులు అందువల్ల లేనందుకొరకు డేట్ కొంచెం పోస్ట్పోన్ అయింది. పండుగ తర్వాత జాయిన్ అవుతున్నామండి. సో అనేక పార్టీలు ఉన్నాయి, ఇటు స్టేట్ పార్టీలు ఉన్నాయి, సెంట్రల్ పార్టీలు ఉన్నాయి. ఇన్ని పార్టీలు ఉన్నాగా మీరు కాంగ్రెస్లోకే ఇప్పుడు, అది మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఎన్ని పార్టీలు ఉన్నా కూడా మేము 2010 తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పనిచేసి తర్వాత తెలంగాణ రాష్ట్రం రావాలని చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి తీసుకొచ్చినాము. 2014లో కూడా మనము టీఆర్ఎస్ గెలవాలని చేసి అన్ని చేసినాము. కానీ తర్వాత కాలంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా మౌనాలు కానీ అక్రమ కేసులు అక్రమాలు చేసినందుకు కొరకు దానికి పెద్ద ఎత్తున తిరగబడి మేము ఈ మన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసి అధికారాన్ని మార్పిడి చేయడం జరిగింది. కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ కావాలని ఎందుకు అనుకున్నాం అంటే, ఇప్పుడున్న దాంట్లో 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో, మనం రాహుల్ గాంధీ గారు కామారెడ్డి రిలేషన్లు ఏ విధంగా చెప్పిండో దానికి కట్టుబడి వాళ్ళు చేస్తున్న పనులు మేము కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి 2 దఫాలు చేసినాం కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు తెలిపి గత అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లో మద్దతుగా అయితే ఉన్నారు. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు చేరలేరు? ఈనాడు గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు 22 నెలలు అయితే పూర్తి అవుతుంది. ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందా అనే నమ్మకం అనేది పూర్తిగా రాలేకుండే మాకు. ఎందుకొరకంటే ఎందుకొరకు అలా అనుకున్నామంటే, గవర్నమెంట్ వచ్చినాక కూడా బీసీలకు నామినేట్ పదవుల్లో కానీ ఇంకో దాంట్లో కానీ కూడా న్యాయం దొరకలేదు. కాబట్టి అప్పుడే జాయిన్ కావద్దు అని అనుకున్నాము. ఈ రిజర్వేషన్ ఎప్పుడైతే చేశారో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, అప్పటి నుంచి మేము 2 సార్లు ఢిల్లీ వెళ్ళినాం కూడా. అయితే ఈ బీసీలకు కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుంది అని మేము అందరం కూడా అనుకుంటున్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ సరైనది, బీసీలకు న్యాయం జరగాలంటే ఆ దిశలోనే మేము అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుకుంటూ దానిలో చేరాలని అనుకుంటున్నాం. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినందుకే కాంగ్రెస్ పార్టీ బీసీల వైపు ఉందని మీరు నమ్మి ఒక బీసీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, అంతేనా? అవునండి. అదొకటి. ఇంకొకటి కూడా ఉందండి. ఇప్పుడు పిసిసి అధ్యక్షులు కూడా మన బీసీ ఉన్నారు అక్కడ. తర్వాత ఇక్కడ కూడా కొన్ని బీసీ మన బుడా చైర్మన్ కూడా మన బీసీలకు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మేము కోరుకుంటున్నాం సెకండ్ టైంలో. ఇప్పుడు మంత్రి కూడా బీసీ ఉన్నట్టు వాకిటి గారి మంత్రి పదవి ఇచ్చింది చెప్పి అది కూడా మేము కోరినాం, ఇచ్చిండ్రు మాకు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మార్కెట్ ముడా చైర్మన్ నెక్స్ట్ టైం కూడా బీసీలకు ఇవ్వాలని అడుగుతున్నాం మేము. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఇప్పుడు బీసీకి అయ్యింది మనకు. అట్లా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం దొరకని అని అనుకునే మేము చేరాలని నిశ్చయించుకున్నాం. ఎట్లా, ఏ విధంగా జాయిన్ అవుతున్నారు? ఎవరి సమక్షంలో, ఎంత జనాలతోటి, ఎంత జనసందోహమా, లేక మీరు సింగిల్గానే పోతున్నారా ఎట్లా? లేదండి, మేము 29th రోజు చెప్తే చాలామంది వస్తామంటుంటే ఆడికి లిమిటెడ్గా 500 మెంబర్స్ వరకు తీసుకెళ్తున్నాము. ఒక వెహికల్స్ పెట్టి చాలా. ఎందుకు మరి జనాలు వస్తే మీరు ఎందుకు ఆపుతున్నారు? అంటే గాంధీ భవన్ దగ్గర తీసుకెళ్ళాలంటే కొంచెం ఖర్చు ఉండే పని. మనం కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కూడా మనం డబ్బులు పోయినాయి ఎలక్షన్ల కన్నా కూడా. మనం డబ్బులు పెట్టలేం కదా. సొంత పైసే మన ఖర్చు పెట్టిరా పార్టీ అధికారంలోకి రావడం, ఎలక్షన్స్ కానీ, ఎంపీ ఎలక్షన్
2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టాను, నా సొంత డబ్బు ఖర్చు పెట్టినా. కానీ ఒకరికొకరు నేను తీసుకోలేదు. ఒకరికి కూడా పనులు కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టి తిరిగినాం మేము. కాంగ్రెస్ వాళ్ళు జైన్ రాకుండా తిరిగినాం, పల్లెటూరు తిరిగినాం అప్పుడు. కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఏమైనా పనులు అయితే అనుకున్నా కానీ నేను పనులు కూడా కాలేవు ఇంకా. కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారు చేస్తున్నారు కానీ కొన్ని పనులు కావట్లేదు. ఎమ్మెల్యే చెప్తే కూడా కావట్లేదు. అంటే అప్పటికి ఇప్పటికి పరిధిలో మాకు తీసినాయి కాబట్టి బడ్జెట్ లేదని అయితే లేవు. కానీ పబ్లిక్లో మాత్రం శాంతియుతంగా స్వేచ్ఛ అనేది పాలమూరులో వచ్చింది. ప్రశ్నించే గొంతుకలు కానీ ఏమైనా కూడా ఉద్యోగులకు కానీ పోలీసు వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది మా ఎమ్మెల్యే గారు. ఇచ్చింది కాబట్టి అతను విద్యాబుగా కూడా పాలమూరుని తీర్చిదిద్దుతున్నాడు. ఆయన సొంత డబ్బులతో చేస్తున్నాడు. ఎవరికి కూడా ప్రెజర్ లేకుండా ఏం లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉన్నాం కాబట్టి మేము ఈ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దని మేము కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి అండగా ఉండాలని మేము ఎమ్మెల్యే గారి సమక్షంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ద్వారా గాంధీ భవన్లో చేయాలని మేము అనుకున్నాము. మా ఎన్పీ వెంకటేశ్వర, సంజీవ్ ముదిరాజు, తర్వాత మన ఎంఎస్ఆర్ బుద్ధాన సుధాకర్ రెడ్డి, అలాగే మన ముడాచంద్ర లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ గారి కాంగ్రెస్లో అంత వినోద్ గారు కానీ అందరినీ ఉభయల కొద్ది అందరూ చెప్పాను. అందరూ వస్తామని చెప్పారు. అందరూ కూడా వస్తామన్నారు. కానీ అది ఈ వర్షాల కారణంగా కొంచెం పోస్ట్పోన్ అయింది. ఖచ్చితంగా కూడా ఈ వారం పండుగ తర్వాత మళ్ళీ కొత్త డేట్ పెట్టేసి పెద్ద ఎత్తున జాయిన్ అవుతాం. సో పండుగ తర్వాత పక్క జాయినింగ్ అనేది ఉంటుంది. పక్క జాయిన్ అవుతాం. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్లో మీ అంతకు మీరు పోవాలని మీకే ఆలోచన వచ్చిందా, లేక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ఆహ్వానించారండి. పార్టీ ఎప్పుడైతే గెలిచినామో అప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, వేరే వాళ్ళు కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారే రమ్మని చెప్పారు. మా వెంకటేశ్వర అన్న గారు, సంజీవ్ ముదిరాజు గారు చాలాసార్లు చెప్పారు మాకు, మీరు ఉండాలి, మీరు చేసిన ఉండాలి. సంజీవ్ ముదిరాజు చాలాసార్లు చెప్పారు. అంటే నేను టైం తీసుకున్నాను. మేమే ఇప్పుడు ఏమనుకున్నామంటే రిజర్వేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ కరెక్టు అని చెప్పేది అనుకొని 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అధికారంలో. నెక్స్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది మనకు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీలో ఉండి మన వంతు కూడా పబ్లిక్ సాయం చేయాలి. మన పర్సనల్ పనులు కాకుండా సరే పబ్లిక్ మంచి జరిగితే చాలు, పాలమూరులో ప్రశాంతమైన అవతారం ఉంటే చాలు అనేది ఆ దిశగా మేము పయనిస్తున్నాం. సో మైత్రి యాదవ్ అనే వ్యక్తి పాలమూరులో అన్ని కులాలకు కావచ్చు, అన్ని పార్టీలకు అతీతంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మడం వలన మిగతా పార్టీలు ఉన్న వ్యక్తులు కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి కదా? లేదా అంటే నా పరంగా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అంటే మాకు దూరం ఫస్ట్కి వెళ్ళి మొన్న చేసిన అరచకాలు దిక్కెళ్ళి. బీజేపీ అంటే కూడా మేడం డీకారణ మేడం గారు మా కేసు అయినప్పుడు కానీ అక్రమ కేసు మామూలు పెట్టినప్పుడు కానీ డీకారణ మేడం అక్కడ సపోర్ట్ చేశారు మాకు. కాబట్టి మేము డీకారణ మేడం గారు పార్టీలు కానీ ఇక మిగతా వేరే బీజేపీ పార్టీ వాళ్ళతో కూడా నేను ఎక్కువ అందరు పరిచయం. కానీ నేను పార్టీ వాళ్ళు ఎక్కడ పోను. కాంగ్రెస్ పార్టీ కూడా నేను పోలే ఎప్పుడైతే అక్రమం చేసే గవర్నమెంట్ చేంజ్ చేయాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మనం తిరగడం జరిగింది. స్వచ్ఛందంగా పబ్లిక్లో కూడా మాకు కామరేడ్ డిక్లరేషన్ కానీ మా ముదిరాల బీసీ డీమ్లు చేస్తామని చెప్పడం కానీ మా మంత్రి వాగిడి శ్రీహరి గారు కూడా మంత్రి ఇస్తామని చెప్పడం కానీ ఇవన్నీ కూడా కొన్ని మాకు బీసీలకు చైతన్యం చేయడానికి రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలు, ఆయన ఆచరణ దేశం మొత్తం కూడా బాగా నచ్చింది నాకండి. అందు గురించే నేను పౌరకుల సంఘంలో పనిచేసిన నేను సంబంధాలు ఉన్నాయి నాకు. కాబట్టి మాకు వేరే పార్టీలతో అంత పొసగదు. అందులో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కూడా మా పిల్లి ప్రెస్ మనిషే. ఎందుకంటే మాకు నేను 95% 90 ప్రెస్ పెట్టినారు. తమ్ముడు కూడా మాకు స్టేట్స్ తెలంగాణ హాస్పిటల్ సెక్రటరీ కూడా మాకు వాళ్ళ దగ్గర సంబంధాలు ఉన్నాయి మంచిగా. కాబట్టి రీసెంట్గా నేను నెల కలిసాను కూడా, కమ్యూనిటీ వాళ్ళు కలిసాను కూడా. కాబట్టి వాళ్ళు కూడా చాలా కలవన్నా బాగుంటుంది అని చెప్పారు. మనం ఒక టైం తీసుకున్నాం. కలిస్తే మా టీం అంతా పాత్ర మంచిగా ఉంటుంది. కొన్ని పనులు మనలోకి చేయొచ్చు అన్న వ్యక్తిగత పనులు విడిచిపెట్టి పాలమూరుకు ఏది కావాలి అనేది చేయడం అనేది ఇప్పుడు చూస్తున్నారు కదండి. ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా అవుతున్నాయి. అందులో కూడా ఎమ్మెల్యే గారు ప్రతి దానికి ఇంతకుముందు మాజీ మంత్రి చూశారు కానీ ఏదో పని చేయాలన్నా మంత్రి చేయాలని అట్లా లేదు. ఎమ్మెల్యే గారు కమిటీలకు అందరూ కూడా ఫ్రీ ఇచ్చిండు, స్వేచ్ఛ ఇచ్చిండు. ఆయన ఒక పాలమూరుని ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని లెక్కల చిన్నపిల్లలకు ఓటానికి ఏముంటుందండి, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్లో కూడా చాలా పనులు చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఆశయాలు కూడా నచ్చినాయి మనకు. కాబట్టి చేయాలని ఆలోచన. సో ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారా మీకు దాంట్లోకి పోవడానికి? కమిట్మెంట్ ఏం లేదండి. ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ లేదండి. మేము అంతే కమిట్మెంట్ ఏం లేదు. కానీ మేము కలిసిన తర్వాత మాత్రం నా హక్కు కానీ అడుగుతా. ఎందుకు నాకు అంటే నాకు అని ఎందుకంటే మేము పాలమూరులో 90,000 మంది బీసీ ముదిరాజులో ఉన్నాం. కాబట్టి మాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఉండే సమీకరణ పోయింది. ఎంపీ టికెట్ ఇప్పిస్తామని ఎమ్మెల్యే గారు ట్రై చేసింది మా సంజయ్ ముదిరాజు గారికి. ఎంపీ టికెట్ కూడా స్టేట్ లెవెల్లో అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బీసీల కొరకు చాలా అహర్నిశలు బీసీలు హైలెవెల్ కావాలి, పెద్ద స్థాయిలో మంచిగా కావాలనే ఆలోచన చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అనుగుణంగానే మేము కూడా ముదిరాజ్ సమీకరణకి వెళ్ళి నేను పార్టీ కలిసినాక నేను అడుగుతా కూడా హక్కు నాకు అడుగుతా.
అప్పుడు అడుగుతా కానీ ఇప్పుడేం ఇప్పుడైతే బేస్ commitment ఏమి వాళ్ళు ఎలాంటి- మీరేం అడగలేదు. అడగలేదు ఏం అడగని బేషరతుగా నేను ఏనవుతున్నాము సారేమో వండుకుంటూ పాలమూరుకు మంచి చేయాలని రాజకీయాల్లో మనం ఎదగాలని చెప్పేసి మన పిల్లలకు బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కొంతవరకు పనులు చేయాలని ఆలోచనతో జైన్ కావాలని నిర్ణయించుకున్నాను. సో ఇందులో మీరు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవడంలో వ్యక్తిగత లాభం అంటే ఏం లేదు. నాకు అవసరం లేదు వ్యక్తిగత లాభం. ఎలా ఉంది అంటే మేము ఇన్ని రోజులు కేసులలో దాంట్లో ఉండి వ్యక్తిగత ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు. ఆ పార్టీలకు వచ్చి వ్యక్తిగత ఏమన్నా లాభం వస్తే నాకు లేదు. నా బిజినెస్ నాకుంది. నేను ఇండిపెండెంట్ అనుకుంటున్నాను. 30 సంవత్సరాలు ఇప్పటికి నవంబర్ 1995 ల్యాండ్ సెటిల్మెంట్లు అవి ఇవి ఏమన్నా ఉంటే క్లియర్ ఆ సెటిల్మెంట్ మేము చేయము. ఏమైనా పంచాయతీ నవతికి వచ్చిన రూపాయలు తీసుకోకుండా మేము చేస్తాం. ఇప్పుడు కూడా జంట కదంటే అట్లనే ఎవరికి 10 రూపాయలు తీసుకోము. మేమే చేయాలి అవి మేమే డబ్బులు ఇస్తాము రాని అని ఎవరినైనా కూడా. డబ్బులు ఉంటే తప్పు ఉంటే డబ్బు ఇస్తారు. ఆ డబ్బు ఎందుకు ఇస్తారు మనకు? మోసం ఉంటే డబ్బు ఇస్తారు వాళ్ళు. అటున్నప్పుడు నేను చేయను. నాకు నాకు రావద్దు. న్యాయం ఉంటే మాత్రం మేము ఏడున్నా కూడా వాళ్ళు పిలవకున్నా కూడా ఒక ఇష్యూ జరిగింది ఏదన్నా ఎవరు హాస్పిటల్ చనిపోయినారు నేను వెళ్తానండి మాట్లాడతామని చెప్పేసి వస్తాను. అంతేగాని డబ్బులు కాచ కానీ చిన్న మొత్తం. సో కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత మీ మనసులో ఏ పదవి అడుగుదాం అనుకుంటున్నారు? ఒకవేళ అడగాల్సి వస్తే? లేదండి అంటే నా శక్తి సామర్థ్యాలకు ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరికీ తెలుసు నేను ఏం చేస్తాను అనేది. నాకు అనుగుణంగానే వాళ్ళు ఏం చేస్తారనేది ఎమ్మెల్యే గారి మీద ఆధారపడి ఉంటారండి. మేమే చెప్పమంటాం. ఏదైతే ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవి. సో దానికి సంబంధించి సీట్ల విషయంలో ఏ విధంగా కోరుకుంటున్నారన్న బీసీలకు సంబంధించి? అంటే ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ విషయాన్ని తీసుకుంటే మనకు మంచి పరిణామం వచ్చింది మామనార్ వరకు, ఉమ్మడి జిల్లా వరకు. ఎందుకంటే 3 బీసీలకు వచ్చింది. ఒకటి ఓసీకి గద్వాల్, ఒకటి నారాయణపేట ఓసీ, గద్వాల్ ఎస్సీకి వచ్చింది. ఈ 3 బీసీలకు వచ్చింది. చాలా మంచి పరిణామం అనుకుంటాం మేము. అలాగే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పాలమూరు మేయర్ అయిందండి. మేయర్లో కూడా మేము అనుకునేది ఏమంటే మా బీసీలకు దాదాపు 42% లెక్క ప్రకారము 27 సీట్లు వస్తాయండి. మాకు 30 సీట్లు ఇవ్వాలని మేము కోరుకుంటాం ఖచ్చితంగా. ఓన్లీ బీసీలకే నేను చెప్పేది. ఇది ఎస్సీలకు అదనంగా ఆ లెక్కల ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని మా కాన్సెప్ట్. రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్ కూడా అదే. మన ఎమ్మెల్యే గారు కూడా అదే ఆలోచన చేస్తాడు. మెజార్టీ ఎక్కువ వాళ్ళకు పైకి తేవాలనే ఆలోచన మన ఎమ్మెల్యే 8 సంవత్సరాలు కూడా అదే ఆలోచన చేస్తుంది. నిత్యం కూడా అతని మాటల్లో కానీ ఆయన చేతలు కూడా అదే కనిపిస్తుంది ఎక్కువ మాట కూడా. అందుకే మేము అనుకున్నాం అంటే ఒకవేళ మేయర్గా బీసీ అయింది అనుకోండి, మా ఎన్ వెంకటేష్ ఉంటాడు, అప్పుడు సంజీవ్ ముద్ర ఉంటాడు, ఆనంద్ గౌడ్ ఉంటారు. ఇట్లా బీసీలో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు పోటీ చేయడానికి. ఏమి ఇబ్బంది మస్తు పోటీన్నాం మేము బీసీలలో. కానీ రెడ్లకు ఓసీలకు వచ్చాయి అనుకోండి, అప్పుడు మాత్రం నేనేమనుకుంటున్నా అంటే రెడ్లల్లో సమర్థుడు ఎవరంటే మారిపల్లి సురేంద్ర రెడ్డి అని చెప్తున్నామండి. ఎందుకు చెప్తున్నాం అదంటే ఎంఎస్ఆర్ అనే వ్యక్తి ఇప్పుడున్న ట్రెండ్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి చేస్తున్నా కూడా ఎలక్షన్లో కూడా బాగా కష్టపడి ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసిన మాతో పాటు బాధితుడు కూడా అతను. ఎందుకంటే పాలమూరు బాధితుడు ఆయన కూడా చాలా అన్ని కోరుకోండి. కానీ ఇప్పుడు సొంత డబ్బు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మామూలు నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా కూడా 10,000 ఇచ్చి వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ పని అయినా కూడా ఇంకొకటి పోలీస్ కేసు ఏమైనా ఏదైనా కూడా ఆయన చేతుడు ఆయన ఉన్న శక్తి మేరకు పనిచేస్తున్నాడు. కాబట్టి అలాంటి లీడర్ కావాలని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత ఇది పర్సనల్. ఎందుకు కావాలనుకుంటున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ బలం కావాలంటే అలాంటి లీడర్లు ఉండాలి. మా వెంకటేష్ అన్న మాజీ మంత్రి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్రమ అయినప్పుడు ఆయన తప్ప ఎవరు బయటకు రాలే. ఒక కాంగ్రెస్ పార్టీలో వినోద్ కుమార్ కూడా బయటకు వచ్చిన అడ్వకేట్. ఆయన కూడా ఎస్సీ సామాజిక చాలా పవర్ఫుల్. రాఘవేంద్రరాజు అనే పోలీస్ స్టేషన్లో కొట్టేటప్పుడు ఆయన ఒక్కడే వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఎవరు బయట రాలేదు. ఇలా మస్తు అధికారం వచ్చింది కానీ అందరు లీడర్లు వస్తారు. కానీ అక్కడ పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా అంటే ఎన్ వెంకటేష్, వినోద్ కుమార్ అడ్వకేట్ ఇద్దరు పనిచేసిండ్రు. ఆ రోజు ఎవరు పోయి ఆయనకు దీనికి కాబట్టి మన లక్ష్మణ్ యాదవ్. సో మైత్రి యాదవ్ అనే వ్యక్తి ఎంఎస్ఆర్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు, ఆయనకి ఎక్కువ ఫేవర్గా ఉంటున్నాడు అంటానని టాక్ నడుస్తుంది. మరి వాస్తవం ఏంది? ఎందుకంటే మొగ్గు చూపుతున్నాడు? ఆయన వరకు మొగ్గు చూపడానికి నాకు ప్రత్యేకించి నాకేం ఇది లేదండి. కానీ నేను ఆయన కూడా వ్యతిరేకించినప్పుడు, ఎందుకంటే గెలిచినప్పుడు కూడా నేనే గెలిపించిన అంటే నీవేం గెలిపించావు అని చెప్పి నేను మీ రెడ్లది ఏముంది మీ ఓట్లండి మీరేం గెలిపించాను కూడా మాట్లాడినా. అది చాలా మాట అందరూ నీ అనువాడ మండలి ఢిల్లీ చేస్తే 960 శ్రీనివాస్ గౌడ్కి ఎక్కువ వచ్చినాయి. మీరు గెలిపి ఎట్లా చెప్తామని మాట్లాడినా కూడా. కానీ పరిణామాలని ఆలోచన చేసి ఏమైందంటే ఆయన వంతు ఆయన చేసింది. కానీ ఎవరో రెడ్లు అందరూ చేసిన దాని కూడా ఆయనది నేను రెడ్లలో కూడా నేను అందరినీ రెడ్డి భావంతో ఉండి ఉన్నటువంటి అంట. కానీ రెడ్లు కూడా మనం బీసీసీ మైనార్టీలకు మంచి చేతుల్లో ఎందుకు అనాలి? మనది తప్పు అనిపించింది. కాబట్టి ఎంఎస్ఆర్ అంటే సమర్థవంతుడు, మన బీసీలకు ఆయన న్యాయం జరుగుతుంది. రేపు పొద్దున మా ముదిరాజు ఎమ్మెల్యే కావాలి, మాకు ఎన్ వెంకటేష్ అంటే ఎమ్మెల్యే చేయాలని
నా జీవితకాలం చిరకాల ఆశ కోరిక. ఎందుకొరకు అంటే మేము మా పి చంద్రశేఖర్ ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు ఇలాంటి కబ్జాలు ఏం చేయలేము, మంచి పర్ఫార్మెన్స్ మేము చేసినాము. అలాగే మా ముదిరాలకి ఎవరు రాలే. ఇప్పుడు ఉన్నదాంట్లో ఎవరు ఉన్నారు, మా ఎర్రశేఖర్ అన్న జడ్చల్లో పోయాడు. కాబట్టి వెంకటేష్ అన్నకు ఎమ్మెల్యే అయితే మాకు బాగుంటుంది. ఎమ్మెల్యే కావడానికి మాకు కూడా కొంచెం బలం కావాలి. పార్టీలు అంటే ఎంఎస్ఆర్ లాంటి వాళ్ళు మేరే ఉంటే మాకు 3 ఏళ్ళు ఉంటాడు ఎలక్షన్స్ అయినాక కూడా, అప్పుడు మాకు ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తున్నాను. అంతేగాని దాంట్లో ఎంఎస్ఆర్తో నాకేమో రాయగలదు. ఎంఎస్ఆర్ గారు మస్తు మంది, నేను ఎప్పుడు ఆయన దగ్గర ఏం పని తీసుకోలేదు, ఏం చేయలేదు. పోయినా ఆయన దగ్గర కూడా పోయినా ఎందుకని అంటే వేరే వాళ్ళ పనులు ఉన్నప్పుడు పోయినా, వేరే వాళ్ళ పనులు కూడా ఆయన సానుకూలంగా చెప్తారు. అన్న నీ పని ఏమడు కానీ ఎప్పుడు మంది పనులు పెడతా ఉంటారు, ఎమ్మెల్యే గారు అంటారు, ఆయన అదే అంటాడు. నేనేమన్నా నా పని వద్దు, నా పని నేను చేసుకుంటాను కానీ మంది పనులు కావాలని ఆయన కూడా అదే అంటాడు. అదే నేను నిజం నచ్చింది అదే అంటాడు. అందుకని ఆయన నేను ప్రోత్సహిస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మేయర్ కావాలని ఆలోచన కూడా చేస్తున్నా. వేరే వాళ్ళకి ఇస్తే అంత డబ్బు పెట్టడం లేరు, అంత వింగు చేసే వాళ్ళు ఎవరు లేరు. సమంతమైన వ్యక్తి కావాలి మనకు. ఇక రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చిన సీఎం పదవి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాడేమన్నా లేడు కదా. పార్టీని ముందు నుండి చేసి గవర్నమెంట్ తీసుకొచ్చిండు. అలాగే పాలమూరు కూడా కాంగ్రెస్ పార్టీ కంచి కూడా చేయాలని ఆలోచన చెప్తున్నాను. సో ఇది ఏదైతే మైత్రి యాదయ్య గారి మాటల్లో, సో ఏదైతే సొంత లాభం అంటూ ఏమి లేదు దీంట్లో. బీసీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామన్న మాట నిలబెట్టుకొని ఈరోజు దానికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేయడం సంబంధించి కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ ముందర పెట్టుకొని పోవడం, ఇవన్నీ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పార్టీ నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నా తప్ప ఇది బీసీలందరికీ న్యాయం చేకూరుతుందనే ఉద్దేశంతో వెళ్తున్నా తప్ప సొంత లాభం అంటూ ఏమీ లేదని చెప్పేసి, సో నా నుంచి కావచ్చు అదేవిధంగా వ్యక్తిగతంగా ఎటువంటి స్వలాభం అయితే కోరట్లేదని చెప్పేసి, నెక్స్ట్ రాబోయే ఏదో పదవి కానీ ఏది కానీ పార్టీ నుంచి కమిట్మెంట్ కానీ నా నుంచి కానీ ఏం కోరుకోవట్లేదని చెప్పేసి, ఒకవేళ పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యే గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా యొక్క శక్తి సామర్థ్యాలకు మించి ఏ పదవి ఇచ్చినా అది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి, నెక్స్ట్ ఏదైతే కొంచెం మహేష్ గౌడ్ గారి విషయంలో కొంచెం లేట్ అయిపోయి జాయినింగ్ అనేది లేట్ అయిందని చెప్పేసి, పండుగ తర్వాత ఏదైతే దసరా ఫెస్టివల్ తర్వాత 100% పార్టీలో చేరుతా అని చెప్పేసి, ఏదైతే పాలమూరు నుంచి భారీ ఎత్తున ఏదైతే దాదాపు 500 మందితో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ అన్న.